హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సంధ్య. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి, చెన్నూరుకి. ఇక్కడ దగ్గరలో స్వయంభూట వెలిసిన టెంపుల్ ఉంది, అది చూపిద్దామని నేను మా ఫ్యామిలీ వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, హనుమాన్ టెంపుల్, పంచముఖ హనుమాన్ టెంపుల్. అది మా ఇంటి దగ్గరే ఉంటుంది. అది చాలా ఫేమస్ అన్నమాట. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఇంట్లో ఇష్యూస్ ఉన్నా, ఐదారు అన్నీ మంచిగా చేసి హోమాలు చేపిస్తారండి. ఇప్పుడు మేము కాళేశ్వరం రూట్లో వెళ్తున్నామండి. ఈ రూట్లో ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఉంటుంది కదా మనకి పత్తికట్టయ్య షాపింగ్ మాల్ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే మనకు దగ్గరలో 5 కిలోమీటర్స్ దగ్గరలో పారిపల్లి అనే విలేజ్ ఉంటుందండి. ఆ విలేజ్లో స్వయంభూట వెలిసిన కాలభైరవ దేవుడు ఉంటారు. చాలా ఫేమస్ ఆ టెంపుల్. పారిపల్లి విలేజ్కి దగ్గరలోకి వచ్చామండి. చూసారు కదా దండ, ఇది కాళేశ్వరం దండ. ఇక్కడ నుంచి కనిపిస్తుంది, రైట్ సైడ్ ఉంటుంది. చూసారు ఎంత బాగుంది వ్యూ, చాలా బాగుంటుందండి నేచర్ ఇక్కడ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి పారిపల్లి విలేజ్ రూట్ కనిపిస్తుందండి. అట్లానే స్ట్రైట్ వెళ్ళాలి. మేము ఇక్కడ కాసేపు ఆగామండి, వ్యూ చాలా బాగుందండి నేచర్.
కాసేపు ఆగి అలా చూస్తూ ఉన్నాం. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి తాల్లోనే. కాసేపు బయటికి దిగి పిల్లలు ఉన్నారు చూడండి నేచర్ ఎంత బాగుందో. అలా వెళ్తుంటే ఇంకా చూడాలనిపిస్తుందండి మీకైతే. చాలా బాగుంటుంది విలేజ్. అసలు విలేజ్ వాతావరణమే వెళ్తుందండి. ఇక కొంచెం ముందుకు వెళ్తే మన విలేజ్ వచ్చేసిందండి పారిపల్లి. ఈ విలేజ్ లోపలికి వెళ్ళాక కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మన టెంపుల్కి వెళ్ళే దారి అనిపిస్తుందండి. చూసారు కదా, ఇలానే స్ట్రైటే వెళ్ళాలండి. స్ట్రైటే వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మధ్యలో మనకి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుందండి. అది బ్రహ్మంగారి టెంపుల్ అంటారు. కాళ బ్రహ్మంగారి టెంపుల్. ఇక్కడ నేచర్ మాత్రం చాలా బాగుంటుందండి. కొంచెం రెయినీ సీజన్లో స్టార్టింగ్లో వస్తే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు, నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళు. అసలు మేము ఎండాకాలంలో వచ్చినా కూడా ఎంత బాగుందో చూడండి. చూస్తున్నారు కదా, ఇదే బ్రహ్మంగారి టెంపుల్ అండి. బ్రహ్మంగారి టెంపుల్ అండి ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి కనిపిస్తుందండి గుడి. చూడండి, మేము వచ్చింది ఈవినింగ్ టైమే, కానీ చాలా జనాలు ఉన్నారు. ప్రతి సండే ఇక్కడ చాలా పెద్ద జరుగుతుందండి పూజలు. మార్వాడీస్ వచ్చి చాలా చేస్తారు. ఇక్కడ వ్యూ నేచర్ కూడా చాలా బాగుంటుందండి. కొండపైన దేవుడు ఉంటాడు కాబట్టి కిందికి మొత్తం చెట్లు అడవి అదంతా కనిపిస్తుందండి. ఇటు మా అల్లుడు మా కొడుకు చూడండి ఇలా అల్లరి చేస్తున్నారు. వెళ్తున్నామండి టెంపుల్కి. చాలా మహిమగల దేవుడు అండి. చాలా చాలా బాగుంటుందండి నేచర్. నాకైతే అక్కడ నుంచి రాబుద్ది రాలేదు అసలుకి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ కూడా. పక్కనే మనకి కాళికామాత దర్శనం ఇస్తారండి. కాళికామాత టెంపుల్ కూడా ఉంది పక్కనే. అదే టెంపుల్లో కాళికామాతని ప్రతిష్ఠించారు. చూడండి చాలా చాలా మంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పక్కనే జంటనావులు కూడా ఉన్నాయంటండి. మేము వెళ్ళలేదు, సో నాకు తెలియదు. మునులు ఋషులు తపస్సు చేసుకునే ప్రాంతం ఇది. ప్రాంతం ఈ అప్పుడు గోదావరి ఏ సంవత్సరంలో పుట్టింది మనకు తెలియదుగా, రాముడి కాలం నాటిది. అప్పుడు గోదావరి పుట్టి ఇట్లా ప్రళయంగా వస్తుంటే ఋషులు కదా వాళ్ళకి తెలిసిపోతుంది అన్నట్టు. తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే పరమశివుని ధ్యానం చేసుకుంటే ప్రత్యక్షం అయితే పరమశివుని వీళ్ళు అడుగుతారు, ఈ ప్రాంతం మాకు చాలా పవిత్రమైన ప్రాంతం, గోదావరి ఇట్లా వస్తే మా ప్రాంతం అంతా మునిగిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, ఇట్లా కావద్దు అని అడిగితే భైరవుని ఇక్కడ ఏం చేస్తారంటే ఆకాశం ఎత్తున నగ్నంగా నిలబెడతారు. ఆయన నగ్న రూపం చూడలేక గోదావరి స్త్రీ కదా సిగ్గుపడి అట్లా మరలిపోతుంది. అట్లా స్వామి ఇక్కడ వెలుస్తారు అన్నట్టు. ఇక్కడ ఇదే బండకు వెలిసి ఉంటాడు. మళ్ళా కాళేశ్వరానికి క్షేత్రపాలకుడిగా ఇక్కడనే నువ్వు ఉండి ప్రజలను రక్షించాలని పురాణం. ఇక్కడ ఉండే అతను టెంపుల్ గురించి మాకు మొత్తం చెప్పారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.